శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం దుర్గానగర్లో అర్ధరాత్రి దొంగల హడావిడి కలకలం రేపింది. ఇంట్లో అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో గోపాల్ అనే యువకుడు అప్రమత్తమై బయటకు వచ్చి పరిశీలించగా ఇంట్లోకి చొరబడిన దొంగల గ్యాంగ్ కనిపించింది. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ధైర్యంగా వ్యవహరించిన గోపాల్ ఒక దొంగను వెంబడించి పట్టుకుని తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించాడు. స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించగా మిగతా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో దుర్గానగర్లో భద్రతపై ఆందోళన నెలకొంది. కేసు వివరాలను ఎస్ఐ సుధాకర్ యాదవ్ వెల్లడించారు. పట్టుబడ్డ దొంగను సోమందేపల్లి మండలం కొట్టాలకు చెందిన హరికృష్ణగా గుర్తించామని తెలిపారు. అతని వద్ద బ్లేడ్, కత్తెరి లభ్యమైనట్లు పేర్కొన్నారు. కియా కంపెనీలో పనిచేస్తూ ఆన్లైన్ బెట్టింగ్, మట్కా వ్యసనాల వల్ల రాత్రిళ్లు దొంగతనాలు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. గ్రామాల్లో ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వేసవిలో ఎక్కువ రోజులు ఓళ్లకు వెళ్తే పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్నటి రోజు రాత్రి బోయ హరికృష్ణ అనే వ్యక్తి ఒక ఇంట్లో దూరి తను దొంగతనానికి ప్రయత్నం చేశారు. ప్రజలు అక్కడ ఉన్న ఇంటి అప్రమత్తమై అతన్ని పట్టుకొని వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మా నైట్ రౌండ్ ఆఫీసర్ వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకొని స్టేషన్ తీసుకురావాలని అతన్ని విచారించగా అతని అతను ఇంత ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసి విచారించాము. అయితే ఇంతవరకు ఎక్కడ అతని డేటాబేస్లో ఏమీ రాలేదు. ఇంతవరకు అతని విచారణలో కూడా ఎక్కడ క్రైమ్స్ కానీ ఏమీ లేవు. అయితే ఇతని ఫోన్లను మొత్తం స్టడీ చేయగా దాంట్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ మట్కాకి అతను అడిక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వాటి అవసరాల నిమిత్తం అతను చేసినట్లుగా ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. దయచేసి యువతకు కూడా తెలియజేసేది ఏంటంటే, యువతకు కానీ ప్రజలకు కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ మట్కా కానీ వాటి జోలికి పోకుండా మీ యొక్క ఆర్థిక పరిస్థితులను దిగజార్చుకోకుండా ఉండాల్సిందిగా తెలియపరచమైంది. అదేవిధంగా ప్రజలకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎవరైనా కానీ అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే దయచేసి 112కి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాలిడేస్ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఇల్లు తాళాలేసి వెళ్ళవలసి వస్తేనా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లేదంటే మీ ఇళ్లలో ఆటోమేటిక్గా కొంతమందికి వైఫై ఉంటే కింద సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ముఖ్యంగా ఒక 2-3 ఇళ్ల వాళ్ళు కలిసి కానీ ఒక వీధి చివరన కానీ ఏదో ఒక దగ్గర సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటే మనకు అలర్ట్ వచ్చే విధంగా కూడా మేము ఇక్కడికి కనెక్షన్ తీసుకుంటాము. దయచేసి ప్రజలు కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఒక కొత్తగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది వీలైన తొందరలో మేము కార్యాచరణ చేయడానికి స్టార్ట్ చేస్తాము. మా ఎస్పీ గారి ఉత్తర్వులు ఇవన్నీ దీని మీద ప్లాన్ చేయమని ఒక అవగాహన కోసం చేయడమైంది. ఇది ప్రజలందరూ మాకు సహకరిస్తే వీళ్ళని తొందరలో దీన్ని కార్యాచరణలోకి తీసుకొస్తుంది. అంటే దాని అర్థం ఏంటి సార్? లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, LHMS అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఇప్పుడు వేసవిలో ఎవరైనా కానీ ఎక్కువ రోజులు తమ ఇంటికి లాక్ చేసి వెళ్ళవలసి వస్తే ముందే మాకు సమాచారం ఇస్తే వారికి ఇళ్ళ దగ్గర సీసీ కెమెరాలు పెట్టి మేము వైఫై 24 hours ఇక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అట్లా వస్తే వాటిని వెంటనే తక్షణమే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇటువంటిది చేయడానికి వీలవుతుంది.